జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గత శ్లోకం 33వ శ్లోకంలో అర్జునుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, మనం ఎవరి కోసం ఈ సుఖాలను కోరుకుంటున్నామో వారే ప్రాణాల మీద ఆశ వదిలేసి యుద్ధానికి వచ్చారు అని. అసలు అర్జునుడు అంతలా బాధపడుతూ వారందరూ అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? తన కళ్ళ ముందు ఎవరెవరు కనిపిస్తే అర్జునుడి చేతిలోని గాంధీవం జారిపోయింది. ఆ బంధువులెవరో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆచార్య పితరః పుత్రా సదైవ చ పితామహ మాతులః శ్వశురః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. వాళ్ళెవరంటే గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనువళ్ళు, బావలు, ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలందరూ. తాను యుద్ధం చేసేది ఎవరి కొరకని అర్జునుడు భావిస్తున్నాడో, ఎవరు చనిపోతే రాజ్యం లభించిన సుఖం ఉండదని చింతిస్తున్నాడో వాళ్ళని గురించి చెప్తున్నాడు. ద్రోణుడు, కృపుడు మొదలైన గురువులు, సోమదత్తి మొదలైన తండ్రులు, లక్ష్మణ, అభిమన్యాది కుమారులు, భీష్ముడు, సోమదత్తుడు మొదలైన తాతలు, శైభ్యుడు, ద్రుపదుడు మొదలైన మామలు, కుంతిభోజుడు, శకుని మొదలైన మేనమామలు, జయద్రథుడు మొదలైన బావలు, భీమ, దుర్యోధన, దుశ్శాసనాది సోదరులు అందరూ వీళ్ళే. అర్జునుడికి వీళ్ళే కనిపిస్తున్నారు. మనసులో ఉన్న వాళ్ళే బయట కనిపిస్తున్నారు. వాస్తవానికి యుద్ధంలో వీళ్ళే కాదు, 18 అక్షౌహిణుల సైన్యం నిలబడి ఉంది. వాళ్ళెవరినీ ప్రస్తావించటం లేదు. వీరుడైన అర్జునుడు కాదు ప్రస్తుతం మాట్లాడేది. అతని మనసులో ధర్మం కంటే మమకారం ఎక్కువగా ఉంది. అందుకే వీరంతా నా వాళ్ళు అనే భావన అతని బలహీనపరుస్తుంది. ఇంతమంది బంధువుల్ని చూశాక అర్జునుడు తన నిర్ణయాన్ని తర్వాతి శ్లోకంలో మరింత కఠినంగా చెప్తున్నాడు. వారు నన్ను చంపినా సరే నేను మాత్రం వారిని చంపను అని కృష్ణుడితో తెగేసి చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం 35వ శ్లోకంలో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.